నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి అమరావతి బిల్డింగ్స్ ని తాకట్టులో పెట్టి 370 కోట్లు అప్పు చేశారంటూ వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో పెను సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి నిన్న జరిగినటువంటి వర్షంలో భాగంగా సిఆర్డీఏ నుంచి మాత్రం ఒక ఖండన లేఖ మాత్రం విడుదలైంది. అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు కూడా ప్రత్యేకంగా ఇది కావాలని మసిపూసి మారేడికాయ చేస్తున్నారు, కేవలం బురద జల్లే అంశమే తప్ప ఎటువంటి తాకట్లు లేవు అనేదైతే స్పష్టంగా చెప్పిన పరిస్థితి. అయితే ఈరోజు మాజీ మంత్రిగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి క్లారిటీతో రాష్ట్ర సచివాలయం ఖచ్చితంగా 370 కోట్లకి కుదవ పెట్టారు అనే అంశం అయితే హాట్ టాపిక్ గా కనబడుతుంది. అది ఖచ్చితంగా నిజానికి నిజం, ఎటువంటి అబద్ధం లేదు. క్లారిటీగా మేము సచివాలయాన్ని తాకట్టు పెట్టుకుంటే తప్పేంటి, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు అవసరమైనవి కాబట్టి తాకట్టు పెట్టుకున్నాం, మళ్ళీ కావాలంటే విడిపించుకుంటాం, అంతే కదా. ఇదేమి చంద్రబాబు నాయుడు సొత్తు కాదు కదా, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఇల్లు కాదు కదా, ఆయన ఆస్తులు మేము తాకట్టు పెట్టలేదు కదా అంటూ నాని ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే నాని ఆయనకి సాంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటి బూతుల వర్షంలో ఆయన చెప్పేటటువంటి పద్ధతిలో మొతక బూతులు తిడుతూ ప్రతిపక్ష నాయకుడు మీద కామెంట్లు జల్లుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంలో కూడా ఇంకో కొత్తమైనటువంటి అంశం తీసుకొచ్చారు. ఏంటంటే సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకురాకూడదని బిఆర్ అంబేద్కర్ ఏమన్నా రాజ్యాంగంలో రాశాడా? సచివాలయం అనేది కేవలం ఒక 10 ఎకరాల స్థలం, అంతే తప్ప ఆ స్థలాన్ని అవసరమైతే అప్పులు పెట్టుకుంటారు, లేదంటే ఇంకో రకంగా చేసుకుంటాం. అడగటానికి ఆయన ఎవరు అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? పత్రికలు కానీ ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామ్య నేతలు కానీ వీళ్ళందరూ కూడా అసలు ఇది ప్రశ్నించే అవకాశం ఉందా లేదా, ప్రశ్నిస్తే కూడా వాళ్ళకి చెప్పేటటువంటి సమాధానం కూడా లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వలేదు, రాష్ట్ర సిఎస్ కానీ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి కూడా దీనికి సంబంధించినటువంటి అటువంటిది లేదు, నిజంగా తాకట్టు పెట్టలేదు, తాకట్టు పెడితే మాకేంటి, ఇదే మాకు ఇది ఉన్నటువంటి హక్కు అనే అంశం ఏదైతే ఉందో అది కూడా ఆయన చెప్పలేదు. కేవలం గుడివేడగల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్షన్ ఏదైతే ఉందో ఆయన మొత్తాన్ని క్లియర్ కట్గా చెప్పేయడం జరిగింది. దీనే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది. నిన్న మొన్నటి వరకు దాటేసినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఈరోజు చెప్పేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్ననే దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు చేయటం, ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరును ఎండగట్టడం వంటి అంశం అయితే జరిగిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది ఎలా ఉంటే అధికార పార్టీనా ప్రతిపక్షమా, లేకపోతే వీళ్ళు అప్పు చేశారా, అప్పు చెయ్యొచ్చా చేయకూడదా, లేకపోతే ఇది రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారా, వాళ్ళు కౌంటర్ చేయడానికి కొడాలని దానికి సంబంధించి ఒక బూతుల వర్షాన్ని కురిపించారా, ఇవన్నీ అంశాలు కనుక పక్కన పెడితే, ఈ అంశాలు లోతు కనుక పోకుండా ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర గుండె చప్పుడుగా ఉన్న సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మాభిమానం సంతోషిస్తుందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా కనబడుతుంది.
రాష్ట్రంలో ఉన్నటువంటి ఎటువంటి వనరులను కానీ ఎటువంటి విషయాలను కానీ తాకట్టు పెట్టుకోవచ్చు, డబ్బులు తెచ్చుకోవచ్చు. ఏ రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి వర్షనే ఇది. ప్రతి రాష్ట్రం కూడా వారికి అవసరానికి కొద్ది కొంత మేరకు అప్పులు చేస్తారు. అప్పులు చేసిన తర్వాత మళ్ళీ వాటిని వడ్డీతో కలిపి వారికి కట్టుకుంటారు. రిజర్వ్ బ్యాంకు కూడా అప్పులు ఇస్తుంది. ఇదంతా కూడా సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి వర్షం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మందుబాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ లిక్కర్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఇది కూడా దాదాపు భవిష్యత్తు తరాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా లెక్క కట్టి తాకట్టు పెట్టడం జరిగింది. ప్రస్తుతం కూడా ఒక రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఉండాలి, విశాఖపట్నం ఉండాలి, కర్నూలు ఉండాలి, అమరావతి ఉండాలంటే 3 రాజధానులు ఉండాలని చెప్పినటువంటి పాలకులు, నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఏకైక అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ బిల్డింగ్లే తాకట్టు పెట్టడం అనేది చాలా దుర్భరమైనటువంటి అంశంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇల్లు కానీ ఒక వ్యవస్థ కానీ ఏదైతే ఉందో, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆయనకు సంబంధించినటువంటి అన్ని రకాల ఆస్తులు కానీ అప్పులు కానీ అన్నీ అయిపోయిన తర్వాత ఆయన చివరి స్థితిలో ఆయనకి కాంట్ బట్ పొజిషన్లో ఆయన ఉండేటటువంటి ఇల్లుని తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకోవడం అనేది అంటే ఎంతో ప్రాణం మీదకి వస్తేటటువంటి పరిస్థితుల్లో తప్ప ఆయన ఉండే ఇల్లు కానీ లేకపోతే అది ప్రాపర్టీ, అది ఒక పెద్దల నుంచి వచ్చినటువంటి ఆస్తి. అదేవిధంగా సచివాలయం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అందరికీ సంబంధించినటువంటి వస్తువు, అందరికీ సంబంధించినటువంటి అది ఒక ఆస్తిగా భావిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తెలుగువారంతా కలిసి ఉండాలంటూ చేసినటువంటి తంగూరు ప్రకాశం పంతులు గారు ఎందుకు చనిపోయారు? ప్రత్యేక ఆంధ్ర కోసమే కదా. అదేవిధంగా తెలంగాణతో ఉన్నటువంటి పోరాటాల నేపథ్యంలో గడిచిన కొద్ది కాలం క్రితం కూడా తెలంగాణలో ఉవ్వెత్తున ఉద్యమాలు లేసి అక్కడ కూడా ఎందుకు వందలాది మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు? కేవలం తెలంగాణ అనే ఆత్మాభిమానం, ఆ సెంటిమెంట్ అనే ఒక అంశం కోసం వారు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత ఆ ఆత్మాభిమానం దేనికి? ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సచివాలయం ఉన్నప్పటికీ కూడా, ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా దానికంటే పెద్ద సచివాలయాన్ని అంబేద్కర్ గారి పేరు పెట్టి భారీగా 400 కోట్లు ఖర్చు పెట్టి కూడా కట్టుకున్నారు. దేనికి? మరి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని రెట్టింపు చేస్తుంది ఆ సచివాలయం చూసి. ఇది మాది, ఇది మనది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అంతేగాని ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయం ఉన్నదే అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సచివాలయాన్ని కూడా అప్పు తెచ్చుకుని ఉంటే భవిష్యత్తులో ఏం చెప్పుకోవాలి? రాష్ట్ర ప్రజలు ఏం చెప్పాలి? రాష్ట్రానికి సంబంధించినటువంటి యువతరం ఏం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావటం, ఆ డబ్బులను ఏదో సంక్షేమ పథకాలకు వాడతాం అంటూ కూడా చెప్పడం ఏదైతే ఉందో ఇది ఫూలిష్గా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా 370 కోట్లు అప్పుగా తీసుకొచ్చినటువంటి డబ్బులతో సంక్షేమం చేయాలనుకుంటే ముందు మన దగ్గర ఎంతవరకు డబ్బులు ఉన్నాయో చూసుకుని దానికి మించి డబ్బులు చేయాలంటే అప్పులు చేయడం అనేది సర్వసాధారణం. కానీ సచివాలయం అనేది ఒక సెంటిమెంట్, ఒక సెంటిమెంట్తో జరిగినటువంటి ఒక ఉద్యమం. దాదాపు 350 రోజులు పైబడి దాదాపు 1500 రోజుల నుంచి కూడా ఈ ఉద్యమం అయితే కొనసాగుతుంది. అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అది వేరే విషయం. అమరావతి అక్కడ ఉంచుతామా లేదా అనేది రాజ్యాంగం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, దానికి సంబంధించినటువంటి విషయాలు వేరే రకంగా ఉన్నాయి. కానీ ఆ సచివాలయం, ప్రస్తుతం ఉన్నటువంటి అదే సచివాలయాన్ని, ఆ బిల్డింగ్స్ని తాకట్టు పెట్టి తెచ్చుకోవటం ఏదైతే ఉందో అది చాలా అభ్యంతరకరంగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అంశాలు ఉన్నాయి, ఇతర వ్యవహారాలు ఉన్నాయి. ఒకవేళ అప్పులు చేయాల్సి వస్తే వేరే బ్యాంకులు ఇస్తాయి, రిజర్వ్ బ్యాంకులు ఇస్తాయి, కేంద్రం ఇస్తుంది, లేకపోతే రకరకాలుగా ఉంటాయి. కానీ అటన్నిటిని వదిలేసి వేరే వాళ్ళు ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితి లేకపోవటం మూలంగానే, అంటే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇచ్చేవారు లేరు, ఇక్కడ ఎటువంటి ఆదాయ వనరులు లేవు అనే ఒక సాకు నేపథ్యంలోనే సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఇప్పుడు చేస్తే, ఇప్పుడు 5 సంవత్సరాలకే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు, అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి స్థలం, అదేవిధంగా ఇతర టిడ్కో ఇళ్ళు, ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంపదలు కూడా తాకట్టు పెట్టేస్తే రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా ఏం చేయబోతున్నాం మనం?
ఇది సగటు మానవులు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. సగటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఇది ఆలోచింపజేయాల్సినటువంటి అంశంగా కనపడుతుంది. ఈ అంశం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సచివాలయానికి సంబంధించినటువంటి తాకట్టు పెట్టే అంశం, హెచ్డిఎఫ్సి బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చే అంశం ఏదైతే ఉందో అది కనుక ప్రాథమిక దశలో ఉంటే కనుక ఇది రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ అంశంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా సచివాలయం మన రాజధాని, మన అమరావతి ఒక క్యాపిటల్ అనే ఒక అభిప్రాయం అయితే అందరిలో ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ దాని మీదకి సంబంధించి అప్పులు తీసుకురావడం అనేది సరైన పద్ధతి కాదనేది ఒక సగటు పౌరుడిగా చెప్తున్నటువంటి వర్షన్ మాత్రమే. ఇది సగటు పౌరుడిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తారా లేకపోతే ఏం చేస్తారనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. కొడాలి నాని గారు మాట్లాడుతున్నటువంటి వర్షన్ కనుక చాలా అది ఒక పార్టీల మధ్య వైషమ్యం ఉంటే కనుక పార్టీలకు సంబంధించిన విషయం అయితే కనుక వారు మాట్లాడుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి సచివాలయాన్ని కేవలం 10 ఎకరాల స్థలం మాత్రమే, అందులో ఏమి లేదు, కేవలం బిల్డింగులు తాకట్టు పెట్టుకున్నాం, హెచ్డిఎఫ్సి బ్యాంకుల వాళ్ళు ఏదో ఒక సెక్యూరిటీ పెట్టకుండా డబ్బులు ఇస్తారా, అంతే బ్యాంకులకు డబ్బులు ఇచ్చాము, ప్రాపర్టీస్ పెట్టాము, మళ్ళీ డబ్బులు తెచ్చుకుంటాం, మళ్ళీ తీర్చుకుంటాం అనేటటువంటి వర్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు కేవలం సంక్షేమానికి సంబంధించి 300 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేస్తే దాదాపు ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయని వాళ్ళు అంటారు, ప్రతిపక్షం వాళ్ళు అన్నారు, అధికార పార్టీ మాత్రం ఓన్లీ 4 లక్షలు మాత్రమే అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. అట్లాంటిది 4 లక్షల కోట్లు ఎక్కడ, 3,50,000 కోట్లు ఎక్కడ, ఈ కేవలం ఈ మాత్రపు అప్పు చేస్తే మరి ఆ 4 లక్షల కోట్లకి అప్పులు ఎవరు తీర్చాలి? ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి తీసుకురావటం ఏదైతే ఉందో అది చాలా ఆక్షేపణీయంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుందనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలు అనేవి ఉంటాయి పోతాయి, ప్రభుత్వాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఒక తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఒక చేసినటువంటి కార్యకలాపం కానీ అది చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాబట్టి ఈ రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టే అంశం ఏదైతుందో ఆ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గితే చాలా బాగుంటుంది అనేది ఒక సగటు పౌరుడిగా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా చెప్తున్నటువంటి వర్షనం. కాబట్టి ఈ విషయంలో వెనక తగ్గాల్సిన అవసరం ఉందనేది అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మాభిమానంగా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇదే ఇట్లా ఉంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయి అనేది కొంత ఆందోళనకరంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మిగతా వారు కూడా కనుక డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. నమస్కారం.